మీద యాక్షన్ కూడా తీసుకోలేని గవర్నమెంట్ని చూసాం. ఇవాళ కూడా రకరకాల వర్షన్స్ వినపడతా ఉన్నాయి. వీసీ తప్పిదం బలంగా కనిపిస్తూ ఉంది. ప్రొటెక్ట్ చేయాల్సిన వీసీలే పిల్లలకు సపోర్ట్ చేయాల్సిన వీసీలే సపోర్ట్ చేయకుండా వాళ్ళు చనిపోయే అంత దూరం వాళ్ళ మానసిక స్థితిగతులను ప్రేరేపిస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇప్పటికన్నా కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, పాలిటిక్స్ను పక్కన పెడదాం. ఆ 4 పిల్లలు 5 పిల్లలు మొత్తం సస్పెండ్ చేశారంట. ఆ 5 మందిలో ఒక పిల్లాడు చనిపోయాడు, ఆత్మహత్య జరిగింది. ఇంకా 4 అక్కడే సస్పెన్షన్ ఎత్తేయండి అని చెప్పి టెంట్ వేసుకొని నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు నిజంగా ఈ స్టైపెండ్ 30,000 రూపాయలు వస్తే బ్రతికే పరిస్థితి. యూనివర్సిటీ నుంచి సస్పెన్షన్ అంటే ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియని పరిస్థితి. చదువులు ఆగిపోతాయి. క్యాంటీన్కి వెళ్తే సబ్సిడైజ్డ్ ఫుడ్, అక్కడికి కూడా వెళ్ళొద్దు అని అంటున్నారు. లైబ్రరీస్కి కూడా వెళ్ళొద్దు అని అంటున్నారు. బుక్కులు కూడా కొనుక్కొని చదువుకునే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి దీన పరిస్థితుల్లో పిల్లలు మాకు సస్పెన్షన్ రివోక్ చేయండి అని వాళ్ళు అభ్యర్థిస్తూ ఉంటే మానవతా దృక్పథంతో కనీసం ఇప్పటికైనా కూడా వీసీ ముందుకొచ్చి సస్పెన్షన్ ఎత్తేసి ఆ పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమం చేసి వాళ్ళకు మనోధైర్యం నింపే కార్యక్రమం చేస్తేనే పిల్లలు కనీసం మళ్ళీ కాలేజీలకు యూనివర్సిటీస్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. నేను కూడా ఖచ్చితంగా రేపు మళ్ళీ యూనివర్సిటీకి కూడా వెళ్ళి ఆ స్ట్రైక్ చేస్తూ ఉన్న ఆ 4 పిల్లలు ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళు ఇంకా క్యాంపులో పెట్టి ఇంకా ఎవరైతే నిరాహార దీక్ష క్యాంప్ స్ట్రైక్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కూడా సంఘీభావం తెలుపుతాను. వీసీకి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ కింద కన్సిడర్ చేయండి. దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచన చేసి సస్పెన్షన్ రివోక్ చేసి పిల్లల జీవితాలలో వెలుగులు నింపే కార్యక్రమం చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంకా ఇవన్నీ నేను చెప్తా పోతే పాలిటిక్స్ అవుతాయమ్మా, దయచేసి వద్దు.